శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో చూద్దాం. 19 మార్చ్ ఈరోజు ఉగాది. ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది మన తెలుగు వాళ్ళందరికీ మొదటి పండుగ అన్నమాట. ఇక తర్వాత మార్చ్ 23 ఆ రోజు మత్స్య జయంతి ఉందన్నమాట. 27 మార్చి రోజు ఆ రోజు శ్రీరామనవమి. దాని తర్వాత 30 మార్చి రోజు మహావీర్ జయంతి, అలాగే అనంగ త్రయోదశి కూడా ఆ రోజు ఉందన్నమాట. ఏప్రిల్ 2వ తారీఖు నాడు హనుమత్ విజయోత్సవం, ఆ రోజు హనుమాన్ జయంతి కూడా పిలుస్తారు కొంతమంది. ఇవి చైత్రమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఇక దాని తర్వాత వైశాఖ మాసము. ఈ వైశాఖ మాసంలో 19 మార్చి రోజు సింహాచల శ్రీ వరాహ నరసింహస్వామికి చంద్రోత్సవం, అలాగే 20వ తారీఖు నాడు అక్షయ తృతీయ ఉందన్నమాట. ఇక దాని తర్వాత 21వ తారీఖు నాడు శంకరాచార్య జయంతి, అలాగే 22వ తారీఖు నాడు శ్రీ రామానుజ జయంతి అనమాట. మే 11వ తారీఖు నాడు హనుమత్ జయంతి ఉందన్నమాట. ఆ రోజు అంటే ఏప్రిల్ 2వ తారీఖు నాడు హనుమత్ విజయోత్సవం అయితే ఈరోజు హనుమాన్ జయంతి అనమాట. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా 40 రోజులు ఉంటుంది. ఈ సందర్భంలోనే హనుమత్ దీక్ష తీసుకొని మామూలుగా మండల దీక్ష కూడా తీసుకుంటారు చాలామంది. ఇది ఈ వైశాఖ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నమాట. ఇక దాని తర్వాత ఈ సంవత్సరం మనకు జ్యేష్ఠ మాసం అధిక మాసం అయింది. కాబట్టి జనరల్గా ఈ మాసంలో మనకు పెద్దగా పండుగలు ఉండవు అన్నమాట. అయితే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం అనమాట. అయితే జూన్ 8వ తారీఖు నాడు మృగశిర కార్తె ఆ రోజు ఉందన్నమాట. ఇక దాని తర్వాత అధిక మాసం తర్వాత నిజమాసంలో మనకు 16 జూన్ నాడు బౌద్ధ కల్కి జయంతి ఉందన్నమాట. దాని తర్వాత 29 జూన్ రోజు ఏరువాక పౌర్ణమి. అంటే ఇవి నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. దాని తర్వాత వచ్చే ఆషాఢ మాసము. ఈ ఆషాఢ మాసంలో మనకు 16 జూలై రోజు పూరి జగన్నాథ రథయాత్ర ఉందన్నమాట. జగన్నాథ రథయాత్ర ఉందన్నమాట. ఇక 17వ తారీఖు నాడు కర్కాటక సంక్రమణము. ఆ రోజు నుంచి మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే దక్షిణాయన పుణ్యకాలం అనమాట. జూలై 19 నాడు మనకు బోనాలు ప్రారంభమవుతాయి. అంటే గోల్కొండ బోనాలు ఆ రోజు ఉంటాయన్నమాట. ఇక దాని తర్వాత 25వ తారీఖు నాడు ఆ రోజు తొలి ఏకాదశి, అలాగే 29వ తారీఖు నాడు గురు పౌర్ణమి ఉందన్నమాట ఆ రోజు. ఇక దాని తర్వాత ఆగస్టు 2వ తారీఖు ఆ రోజు సికింద్రాబాద్ మహంకాళి జాతర ఉంది. దాని తర్వాత 9 ఆగస్టు రోజు హైదరాబాద్ మహంకాళి జాతర, అంటే లాల్ దర్వాజా బోనాలు అన్నమాట ఆ రోజు. ఆగస్టు 12వ తారీఖు నాడు చుక్కల అమావాస్య. 15 ఆగస్టు మనకు తెలిసిందే స్వతంత్ర దినోత్సవం. దాని తర్వాత 16 ఆగస్టు రోజు నాగుల చవితి, అలాగే 17 ఆగస్టు రోజు నాగుల పంచమి ఉంటాయి. ఇక 21 ఆగస్టు రోజు మనకు వరలక్ష్మి వ్రతం ఉంది. దాని తర్వాత 26 ఆగస్టు రోజు ఆ రోజు ఋగ్వేద ఉపాకర్మ. ఇక దాని తర్వాత 28 ఆగస్టు రోజు రాఖీ పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతి ఉంటుందన్నమాట. ఇక సెప్టెంబర్ 4వ తారీఖు నాడు శ్రీకృష్ణాష్టమి, అలాగే 11 సెప్టెంబర్ రోజు పోలాల అమావాస్య. ఈ రోజుతోని శ్రావణ మాసం పూర్తవుతుంది. దాని తర్వాత భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో మనకు తెలిసింది ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితి మనకు సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి వస్తుంది ఈ సంవత్సరం. దాని తర్వాత 25 సెప్టెంబర్ రోజు ఆ రోజు అనంత చతుర్దశి, అనంత పద్మనాభ వ్రతము, అలాగే గణేష నిమజ్జనోత్సవం కూడా అనమాట. దాని తర్వాత 27వ తారీఖు నుండి మనకు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 10వ తారీఖు నాడు మహాలయ అమావాస్య, అలాగే అదే రోజు మనకు బతుకమ్మ పండుగలు ప్రారంభం అవుతాయన్నమాట. ఈ రోజుతోని మనకు భాద్రపద మాసం పూర్తవుతుంది. దాని తర్వాత ఆశ్వీజ మాసము. ఈ ఆశ్వీజ మాసము 11వ తారీఖు నాడు మనకు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి మనకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇక సరస్వతి పూజ 16వ తారీఖు ఉంది. అలాగే దుర్గాష్టమి 18 ఉందన్నమాట. అదే రోజు
మామూలుగా సద్దుల బతుకమ్మ కూడా ఉంటుంది. దాని తర్వాత 19వ తారీఖు మహర్నవమి, 20వ తారీఖు నాడు దసరా పండుగ ఉందన్నమాట. 26వ తారీఖు నాడు శరత్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. అది ఆ రోజు ఉందన్నమాట. నవంబర్ 7వ తారీఖు నాడు ధనత్రయోదశి ఉంది. అలాగే అదే రోజు నరక చతుర్దశి కూడా ఉందన్నమాట. ఇక దీపావళి 8వ తారీఖు ఉంది. అంటే ఆ రోజు లక్ష్మీ పూజలు. ఇక 9వ తారీఖు నాడు కేదారేశ్వర వ్రతం ఉందన్నమాట. ఈ రోజుతోని మనకు ఈ ఆశ్వీజ మాసం పూర్తవుతుంది. దాని తర్వాత కార్తీక మాసము. ఇక ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా 13వ తారీఖు నాడు మనకు నాగుల చవితి ఉంటుంది. అంటే 13 నవంబర్ రోజు మనకు నాగుల చవితి ఉంటుందన్నమాట. దాని తర్వాత 24 నవంబర్ ఆ రోజు కార్తీక పౌర్ణమి, అలాగే గురునానక్ జయంతి, అలాగే జ్వాలాతోరణం కూడా అనమాట. ఇక దాని తర్వాత మామూలుగా 7వ తారీఖు నాడు కార్తీక బహుళ అమావాస్య. ఆ రోజుతోని కార్తీక మాసం పూర్తవుతుందన్నమాట. దాని తర్వాత మార్గశిర మాసము. ఈ మార్గశిర మాసంలో మనకు ముఖ్యంగా వచ్చే పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి. అది డిసెంబర్ 5వ తారీఖు నాడు వచ్చిందనమాట. దాని తర్వాత 20వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉంది ఆ రోజు. దాని తర్వాత ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఉందన్నమాట. ఇక దాని తర్వాత 22వ తారీఖు నాడు హనుమత్ వ్రతం ఉందన్నమాట. అంటే 22 డిసెంబర్ రోజు హనుమత్ వ్రతం ఉంది. దాని తర్వాత 23వ తారీఖు నాడు దత్తాత్రేయ జయంతి ఉందన్నమాట. ఇవి ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే పండుగలు. ఇక దాని తర్వాత పుష్యమాసము. ఈ పుష్యమాసంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ. అది 14 నాడు భోగి. అలాగే అదే రోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాలకు మకర సంక్రమణం ఉంది కాబట్టి 15వ తారీఖు నాడు సంక్రాంతి ఉంటుంది. ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నమాట. 16వ తారీఖు నాడు కనుమ పండుగ ఉంటుందన్నమాట. ఇవి పుష్యమాసంలో ముఖ్యంగా మనం జరుపుకునే పండుగలు. దాని తర్వాత మాఘమాసము. ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు శ్రీ పంచమి, దాన్నే వసంత పంచమి అని కూడా పిలుస్తాం మనము. ఆ రోజు ఉందన్నమాట. దాని తర్వాత 13వ తారీఖు నాడు రథసప్తమి. ఇక 17వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి ఆ రోజు ఉందన్నమాట. ఇక దాని తర్వాత 6 మార్చి రోజు మహాశివరాత్రి ఉందన్నమాట. ఇవి మాఘమాసంలో మనం ముఖ్యంగా జరుపుకునే పండుగలు. ఇక దాని తర్వాత పాల్గొన మాసము. ఈ పాల్గొన మాసంలో ముఖ్యంగా 21వ తారీఖు నాడు కామదహనం ఉంది. 22వ తారీఖు నాడు హోలీ పండుగ ఉందన్నమాట. ఇవి మనము పాల్గొన మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇక మళ్ళీ ఏప్రిల్ 7వ తారీఖు నాడు శ్రీ ప్లవంగనామ సంవత్సర ఉగాది పండుగ. అంటే మనకు 6వ తారీఖు వరకు పాల్గొన మాసము. దాని తర్వాత 7వ తారీఖు నాడు ప్లవంగనామ సంవత్సరం, కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు. ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.